హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రుద్ర ఏం ఆలోచించకుండా గంగను పెళ్లి చేసుకుని ఇక ఇంటికి రాగానే శకుంతల చూసి, రుద్ర అక్కడే ఆగు, నా మాటను కాదనకుండా గంగను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పుడే చెప్పొచ్చు కదా, నాకు పార్వతి అంటే ఇష్టం లేదు, నేను పార్వతిని పెళ్లి చేసుకోను, నీ మాట నిలబడను, నేను నాకు నచ్చినట్టుగానే ఉంటానని చెప్పొచ్చు కదా రుద్ర. మరి ఇప్పుడెందుకు ఇలా చేశావు? ఇక రుద్ర బాధపడుతూ, పెద్దమ్మ నన్ను క్షమించు, అలా అని మీ మాటను ధిక్కరించాలని కాదు, నాకు పార్వతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు కూడా పార్వతి అంటే ఇష్టం ఉండదు. అందుకే గంగకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి గంగా రౌడీని పెళ్లి చేసుకుంటే తను కష్టకాలంలో ఉంటుంది కాబట్టి తెలిసే గంగను పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించి పెద్దమ్మ. రుద్ర, ఆయన గంగ జీవితం ఏమైతే నీకెందుకు? తన జీవితం తనిష్టం, కష్టకాలంలో ఉంటుంది, లేకపోతే ఏమైనా అవుతుంది, నీకెందుకు రుద్ర? నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు సంతోషంగా సుఖంగా ఉండొచ్చు కదా, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజం చెప్పు రుద్ర, నీకు గంగ అంటే ఇష్టం కదా, అందుకే కదా గంగ ప్రేమలో ఉన్నావు కాబట్టి తనను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు. మరి పార్వతి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? పెళ్లి పీటల దాకా వచ్చావు, మంగళసూత్రాన్ని పట్టుకొని పార్వతి బిడల్లో తాళి కట్టాలనుకున్నావు, చివరికి తాళి కట్టకుండా మౌనంగా గంగను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు. మరి పార్వతి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా రుద్ర? అంటే పార్వతి జీవితం గురించి ఆలోచించలేదు, గంగ జీవితం గురించి ఆలోచించావా? గంగ జీవితం గురించి ఆలోచించేవాడివైతే పార్వతికి ఇంత నమ్మక ద్రోహం చేయవు రుద్ర. పెద్దమ్మ, మీరు అనుకున్నట్టుగా పార్వతి అంత మంచిది కాదు, నన్ను ఎంతో నమ్మక ద్రోహం చేసింది. తన క్యారెక్టర్ తెలిసి కూడా నేను ఇలా పెళ్లి చేసుకుంటానమ్మా, నన్ను దయచేసి క్షమించు. ఇక పార్వతి కోపంతో, రుద్ర నేనేం కావాలని నేను ఇష్టపడలేదు, మీ పెద్దమ్మ మా ఇంటికి వచ్చి నా రుద్రను పెళ్లి చేసుకోమని చెప్తేనే నేను ఒప్పుకున్నాను. నేనేదో నీ వెనుకాల పడ్డట్టుగా అంతా ఊహించుకోకు. అయినా నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకంటాను? కానీ ఎందుకో తెలీదు, నీ మీద ఇష్టం మొదలైంది, నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించేది. అలా నీ దగ్గరకు వచ్చి ఏదో కోపంలో అలా మాట్లాడేదాన్ని. కానీ నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటావని నేను ఊహించలేదు రుద్ర. రుద్ర, నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతం. గంగను పెళ్లి చేసుకున్నంత మాత్రాన గంగ నీకేమైనా భార్య అయిపోతుందా? నువ్వే నా భర్తవి, నేను నీకు భార్యని. గంగా, రుద్ర మెడలో తాళి కట్టగానే నువ్వు రుద్రకి భార్యవైపోతావా? మర్యాదగా చెప్తున్నాను, నీ మెడలో ఉన్న తాళిని తెంపేసేయి. నువ్వు తెంపుతావా, లేకపోతే నా చేతులతో నేనే తెంపాలా? రుద్ర నావాడు, నాకు మాత్రమే సొంతం, నాకు సొంతం కాంది ఎవ్వరికి దక్కదు అనుకుంటూ పార్వతి కోపంతో ఇక గంగ మెడలో ఉన్న తాళిని తెంపబోతుండగా రుద్ర అడ్డుగా వచ్చి, చూడు పార్వతి, గంగ నా భార్య, నా భార్య మెడలో ఉన్న తాళి బొట్టుని తెంపావనుకో నీ చెంప పళ్ళు రాలగొడతాను. ఏంటి రుద్ర, ఎంత మాటన్నావు? ఈ లేబర్ దాని గురించి నా చెంప పగలగొడతావా? తను ఎక్కడి నుంచి వచ్చిందో ఏ స్థాయో తెలుసు కదా రుద్ర. తెలుసు కాబట్టే పెళ్లి చేసుకున్నాను పార్వతి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రుద్ర, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనా? అంటే నేను ఇష్టమని చెప్పింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది కూడా నువ్వే. మరి చివరి ట్విస్ట్లో గంగను పెళ్లి చేసుకుని వచ్చి నా మనసుని ఏడిపిస్తున్నావా? ఇప్పుడు అర్థమైంది రుద్ర, అమ్మ మాటకు తల వంచి నన్ను ఇష్టపడ్డావని అర్థమైంది. చూడు రుద్ర, నా కళ్ళలోకి చూడు, నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడైనా అర్థమవుతుంది కదా. దయచేసి నా మాట విని గంగని వదిలిపెట్టు. చూడు పార్వతి, ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక గంగ వెంటనే మాట్లాడుతూ, చూడు పాత ప్యారు, చెప్పాను కదా రుద్ర సారు నావాడు, ఇక రుద్ర సారు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే రుద్ర సారికి ఇప్పుడు నేను భార్యను. అంతకుముందు ఏం చెప్పావు పాత ప్యారు? నేను రుద్ర సార్ని పెళ్లి చేసుకుంటున్నాను, త్వరలోనే మేమిద్దరం భార్య భర్తలు అవుతాం, ఇక నువ్వు ఈ అకాడమిక్లో ఎలా ఉంటావో నేను కూడా చూస్తానని నాతో ఛాలెంజ్ చేసావు కదా ప్యారు. ఇప్పుడేమో సారు నా మెడలో తాళి కట్టాడు, ఇప్పుడు నేను సారికి భార్యనైపోయాను. ఇక పార్వతి కోపంతో, గంగా నిన్ను వదిలిపెట్టని, నీ మాయ మాటలతో రుద్రని సొంతం చేసుకున్నావని ఎప్పుడు అర్థమైందే. ఎన్నటికైనా రుద్ర నాకి సొంతమవుతాడని అనుకున్నానే, కానీ నువ్వు నా రుద్రకి ఏం చెప్పావో తెలీదు. రుద్ర నీ మెడలో తాళి కట్టాడే.
నువ్వు ఈ ఇంట్లో ఎన్ని రోజులుంటావో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఇక పార్వతి వెళ్ళిపోగానే ఇక శకుంతల కోపంతో, దరిద్రదేవి, నా ఇంట్లోకి తిష్ట వేశావా? అంటే ఈ కుటుంబంలో ఎందరినీ బలి తీసుకోవాలని వచ్చావే? అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? నేనే తప్పు చేయలేదు. రుద్ర సార్ వచ్చి నా మెడలో తాళి కట్టాడు. ఏంటి మాయలేడి, రుద్ర నీ దగ్గరికి వచ్చి తాళి కడుతుంటే నా మెడలో తాళి కట్టద్దని చెప్పొచ్చు కదా. నీ నోరుంది కదా, నోరటిపోయింది. అంటే నీకు రుద్ర అంటే ఇష్టం కాబట్టే తల వంచి మెడలో తాళి కట్టించుకున్నావు కదా. ఇప్పుడేమో నీతి ప్రవచనాలుగా చెప్పినట్టుగా చెప్తున్నావేంటి? ఇక విజయేంద్ర కోపంతో, శకుంతల ఏం మాట్లాడుతున్నావు? గంగ ఏ తప్పు చేయలేదు. రుద్రయే గంగ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గంగ కూడా ఏం చెప్పలేక తల వంచి తాళి కట్టించుకుంది. ఇప్పుడు చెప్తున్నాను శకుంతల, గంగ ఈ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం. నేనే రుద్రకి చెప్పాను గంగ మెడలో తాళి కట్టమని. నా మాటకు కట్టుబడి రుద్ర గంగ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ఏం చేస్తావు శకుంతల? అంటే నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? చెప్పు శకుంతల, గంగతో పాటు నేను కూడా బయటికి వెళ్తాను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరిద్దరు ప్లాన్తోనే కదా ఇదంతా చేశారు? ఏం చెప్పాలండి? ఈ గంగ మన ఇంటికి వస్తే మన ఇల్లు మొత్తం అల్లకల్లులం అవుతుంది. ఈ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఎవరో ఒక ప్రాణగండం అవుతుంది. నా మాట విని గంగని ఇంట్లో నుంచి బయటకు పంపించండి. శకుంతల, నువ్వెన్నైనా చెప్పు, గంగ ఈ ఇంటి కోడలు. తను ఈ ఇంటికి రావడం మన అదృష్టం. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మనకు ఏ కష్టం వచ్చినా గంగ చూసుకుంటుంది. తన మాటలతో అందరినీ చురుకుగా ఉంచుతుంది. గంగా, నువ్వెవ్వరి మాటలు పట్టించుకోకు. రుద్ర, గంగ కుడికాళ్ళు పెట్టి లోపలికి రండి. ఏంటండి, నా మాట వినకుండా మీకు నచ్చినట్టు చేస్తారా? చేస్తాను శకుంతల. సరేనండి, మీకు నచ్చినట్టు చేయండి అనుకుంటూ శకుంతల బాధతో తన రూమ్లోకి వెళ్ళిపోగానే ఇక రుద్ర బాధపడుతూ, పెద్దనాన్న, అసలు ఇక పెద్దమ్మ నాతో మాట్లాడుతుందో లేదో కూడా భయంగా ఉంది. చూడు రుద్ర, నువ్వేం టెన్షన్ పడకు. మీ పెద్దమ్మ ఏదో ఒక రోజు మనసు మార్చుకొని నీతో తప్పకుండా మాట్లాడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇక మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, సరేనా అని అనేసరికి ఇక గంగా రుద్ర లోపలికి వెళ్ళగానే రుద్ర ఆలోచిస్తూ, పెద్దమ్మ నన్ను క్షమించు, మీ ప్రమేయం లేకుండా గంగను పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటుండగా గంగ వచ్చి ఇక రుద్ర కాళ్ళను పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంటే ఇదంతా రుద్ర చూసి, ఏంటి గంగా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానండి, మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. మీ ఆశీర్వాదం తీసుకుంటే నా పసుపు కుంకుమలు గట్టిగా ఉంటాయి. మీరు కూడా చల్లగా ఉంటారండి, మా అమ్మ చెప్పింది. సరే గంగా, నీకు కాంపిటీషన్ ఉంది. నువ్వు బాక్సింగ్లో గెలవాలి, సరేనా? అయ్యో సారు, మీరు నన్ను పెళ్లి చేసుకొని వచ్చారు, అప్పుడే బాక్సింగా? అవును, నువ్వు బాక్సింగ్లో గెలవాలి గంగా. నా నమ్మకాన్ని నిలబెట్టాలి. నా ఆశయాన్ని నెరవేరుస్తావనే నమ్మకం నాకుంది. మాటివ్వు గంగా, నువ్వు తప్పకుండా బాక్సర్ అవుతావా? అవుతాను సారు, పెద్ద ఛాంపియన్ కూడా అవుతాను. మీ మాటను నిలబెడతాను. గంగ సత్తా ఏంటో మీకు చూపెడతాను సారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.